హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన మరియు చాలా ఈజీ అయిన తొందరగా అయిపోయే లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా రైస్ని ఇలాగ ఉడికించుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 నిమ్మకాయలను తీసుకొని వాటిని కట్ చేసుకొని వాటిలో ఉండే గింజలను తీసేయండి. తీసేసి వాటి జ్యూస్ని అంతా ఈ రైస్లోకి ఇలా పిండేయాలన్నమాట. ఆ 2 నిమ్మకాయల జ్యూస్లను దీంట్లోకి పిండేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని దీంట్లోకి వేసుకోండి అన్నమాట. చూసారా, నేను తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్లు. దాంట్లోకి వేసుకొని రైస్ని అంతా బాగా కలపాలన్నమాట. మనం పిండాం కదా, జ్యూసు సాల్ట్ అంతా దాంట్లో మిక్స్ అవ్వాలి. పైగా రైస్ అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి. ఇదంతా ఇలాగ చూసారా, ఇలాగా ఆ జ్యూసు ఉప్పు అంతా దానికి పట్టేటట్లు బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలాగ బాగా కలపండి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర. మీ దగ్గర ఉన్నట్లయితే ఉప్పుమిరపకాయలు అవి తీసుకోండి. చాలా రైస్లోకి చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు వాటిని అలా పక్కన పెట్టుకొని కొరుక్కొని తింటూ ఉంటే తీసుకోండి, లేదంటే లేదు, కంపల్సరీ ఏం కాదండి. తర్వాత ఇలాగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ల ఆవాలు వేయండి. ఆవాలు వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదండి, ఆ పప్పులను తీసుకోవాలన్నమాట. ఇదో చూసారా, ఇలా తీసుకొని దాంట్లో ముందుగా వేరుశనగ పప్పులను దాంట్లో వేసేయండి. వేసేసి ఇలా కొద్దిసేపు పాటు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఎందుకంటే వేరుశనగ పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చిని దాంట్లో వేసేయండి. తర్వాత మనం తీసుకున్నాం కదండి ఉప్పుమిరపకాయలు, ఆ తర్వాత పప్పులను తీసుకున్నాం కదా, ఉద్దిపప్పు, శనగపప్పు, దీన్ని దాంట్లో వేసేయండి. వేసేసి కొద్దిసేపు వేగనివ్వండి. కొద్దిసేపు అంటే మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఇలా వేగాలన్నమాట. ఇలా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి తీసుకున్నాం కదండి, ఒక 2 ఎండుమిర్చిని తీసుకోమన్నాను కదా, వాటిని కూడా 2 నిమిషాల తర్వాత దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి తర్వాత కరివేపాకు కూడా వెంటనే వేసేయండి. వేసేసి కొద్దిసేపు వేగనివ్వండి. కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేయండి. వేసేసి వేగిన తర్వాత ఒక నిమిషం వేగిన తర్వాత మనం తీసి ఉంచుకున్నాం కదా కొత్తిమీరని, ఆ కొత్తిమీరని కూడా దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి తర్వాత దాంట్లోకి వెంటనే 1.5 టేబుల్ స్పూన్ మనం పసుపు వేసుకోవాలండి. చూసారా, 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం కలిపిన తర్వాత 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనం స్టవ్ను ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత, చల్లారిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఉడికించిన రైస్ ఉంది కదండి, ఆ రైస్ని దాంట్లో వేసేసి చూసారా, ఇలా చేతితో కలుపుతూ ఉండండి. ఇలా చేతితో కలపడం వల్ల అంతా బాగా మిక్స్ అవుతుందన్నమాట. మీరు గరిటెతో కలుపుతూ ఉన్నారంటే అలా మిక్స్ అవ్వదన్నమాట. చూసారా, కలర్ఫుల్గా తయారైపోయింది. మీకు ఒకవేళ సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే రుచి చూసి సాల్ట్ వేసుకోండి, లేదా సరిపోతే వదిలేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పులిహోర తయారైపోయింది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.